నిజంగా అతను అడిగింది ఏమైనా తప్పుడు ప్రశ్న? ఇంత దాడి చేసేంత తప్పు అతను ఏం చేశాడు? ఆ కుటుంబం ఏం తప్పు చేసింది? ఇక్కడ చాకలి చంద్రకళ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆ చంద్రకళ రెడ్లను కాదు అని చెప్పి తనకు నచ్చిన వాళ్ళకు ఓటేసింది. దౌర్జన్యంగా 100 రూపాయలు ఇస్తేనే గుళ్ళో దర్శనానికి పంపుతాము అని చెప్తే నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది. దళిత అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసుకొని వస్తే సాదరంగా తన కొడుకు నిర్ణయానికి మద్దతుగా నిలబడింది. తన కోడల్ని ఆహ్వానించింది. తన మనవరాల్ని గుండెలకు హత్తుకొని శివుడి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్ళింది. సో ఇది ఆమె చేసిన తప్ప? ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప? లేకపోతే కులాంతర వివాహాన్ని ఆహ్వానించడం తప్ప? హిందువులంతా బంధువులే అంటారు కదా, హిందువులంతా బంధువులే అని చెప్పి చాకలి చంద్రకళకి అర్థమైంది. కానీ హిందువులంతా బంధువులే అని చెప్పి అక్కడుండే రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు అర్థమవుతుంది? అసలు అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి 2 నెలల పసిబిడ్డను కాలితో తన్నిన దుర్మార్గుల మీద ఒక హోంమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజంగా చర్యలు తీసుకుంటారా? 3 రోజుల నుంచి రోజుకో కాంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము రోజుకో కాంప్లైంట్ ఇస్తే కూడా ఇలా తీసుకొని వేస్తాయి. నీకు నేను పట్టించుకోవాలనా, మర్యాద ఇవ్వాలనా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లోకి మనువయ్య అనే ఒక ఆయన వచ్చాడు. ఒక పెద్ద గంప తెచ్చి దాని నిండా రకరకాల కిరీటాలు పెట్టుకొని వచ్చాడనమాట. సో ఆ ఊర్లో ఉండే జనాన్ని పిలిచాడు. కొంతమంది జనానికేమో దగదగా మెరిసే వజ్రాల కిరీటాలు, బంగారు కిరీటాలు, చాలా అందమైన కిరీటాలు ఇచ్చాడు. ఇంకొంతమందిని పిలిచి వాళ్ళకేమో ముళ్ళ కిరీటాలు పెట్టాడనమాట వాళ్ళ తలల మీద. సో వీళ్ళందరూ అదే ఊర్లో బతుకుతూ ఉన్నారు. ఈ మనువయ్య వెళ్ళిపోయాడు. బయట ఊరి నుంచి ఒక వ్యక్తి వచ్చాడనమాట ఆ ఊరికి. వచ్చి చూస్తే ఈ దగదగా మెరిసే కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ముళ్ళ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు ఆ నొప్పిని భరించలేక, కారుతున్న రక్తంతో ముందుకు కదలలేక, వాళ్ళ బతుకు ప్రశాంతంగా సాగకుండా ఎప్పటికప్పుడు కేకలు పెడుతూ ఉంటారనమాట. ఆ వచ్చిన అతనికి చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళనెత్తినా కిరీటం ఉంది, నేనెత్తినా కిరీటం ఉంది, నువ్వెందుకు ఎప్పుడు అరుస్తావు, నువ్వెందుకు ఎప్పుడు కేకలు పెడతావు అని చెప్పి అడిగితే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో చాలామందికి ఈ చిన్న విషయం అర్థం కాదు. అగ్రకులం అనే ఒక దగదగా మెరిసే వజ్రాల కిరీటాల్ని చాలామంది ప్రదర్శించడము, ముళ్ళ కిరీటం లాంటి కుల వివక్షని, ఆ కుల వివక్ష పెట్టే బాధ నుంచి అరవడం, ఈ రెండు ఒకటే ఎట్లా అవుతాయి? వీళ్ళు అరవకుండా ఎలా ఉంటారు? సో చుండూరు, కారంచేడు లాంటి ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి అని చెప్పి, అసలు నిజంగా జరిగాయా అని చెప్పి ఈ తరం ఇప్పుడు ఇన్స్టా జనరేషన్కి పూర్తిగా తెలియకపోవచ్చు, నమ్మలేకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు కుమ్మెర అనే విలేజ్లో 2 నెలల పాప మీద ఎలా దాడి జరిగింది, ఒక వ్యక్తి ఎంత కర్కోడకుడైతే మాత్రము ఒక చిన్న పసిబిడ్డని కాలుతో తన్ని చంపేసేంత క్రూరత్వంలోకి వెళ్ళిపోతాడా? నిజంగా ఇది జరిగిందా అని చెప్పి మనకు ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరైనా చెప్తే అసలు నమ్మబుద్ధి కాదు. నేను కూడా ఆశ్చర్యపోయాను. అసలు ఎంత దుర్మార్గుడైనా సరే కాలుతో తన్ని చంపేయడం ఏంటి? అట్లా అసలు జరుగుతుందా? ఇది నిజంగా జరిగిందా అని చెప్పి. కానీ ఈ ఇన్సిడెంట్ తెలుసుకుంటే కులం అనేది ఎంత పని చేపిస్తుందో అర్థమవుతుంది. సో నేను ఇది తెలిసినప్పటి నుంచి ప్రతి డీటెయిల్ తెలుసుకున్నాను. అవన్నీ కూడా మీ ముందు పెడతాను. చాలా సున్నితమైన మనసుండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకోసం కాదు, మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు మండలంలో కుమ్మెర అనే ఒక విలేజ్ ఉంది. ఈ ఊరు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరైన కొండారెడ్డిపల్లెకు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. షార్ట్కట్లో వెళ్తే జస్ట్ 25-30 కిలోమీటర్సే ఉంటుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు ప్రస్తావన తీసుకొని రావడానికి ఒక ఇంపార్టెంట్ కారణం ఉంది, అది మీకు అర్థమవుతుంది. ఈ కుమ్మెర విలేజ్లో కూడా రెడ్ల డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచింది కూడా రెడ్డి, పేరు తుకారాం రెడ్డి. చంద్రకళ అని ఒక చాకలి సామాజిక వర్గానికి చెందిన మహిళ ఇదే కుమ్మెర గ్రామంలో ఉంటుంది. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. కొడుకు గణేష్ రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎస్సీ మాదిగ, ఆమె పేరు కీర్తి. ఆ జంటకు డిసెంబర్ 21వ తేదీన పాప పుట్టింది. ఫిబ్రవరి 21వ తేదీన ఎగ్జాక్ట్లీ పుట్టిన 2 నెలలకి పాప చనిపోయింది.
పాప చనిపోవడానికి దారి తీసిన ఒక కీలకమైన సంఘటన ఫిబ్రవరి 18వ తేదీ జరిగింది. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి. శివరాత్రి తర్వాత కుమ్మర గ్రామంలో ఉండే మల్లికార్జున స్వామి టెంపుల్లో జాతర జరుగుతుంది. 2 నెలల క్రితమే వాళ్ళ ఇంట్లో పుట్టిన పసిబిడ్డను దేవుడికి చూపించి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పి చంద్రకళ, ఆమె బంధువులు అండ్ తన కుటుంబ సభ్యులైన కోడలు కీర్తి, చంద్రకళ కూతురు వీళ్ళంతా కలిసి పాపను తీసుకొని కొండ మీదకి వెళ్ళారు. ఆ తర్వాత కొండ కింద ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో శివుడు ఉంటాడు, అంటే శివలింగం ఉంటుంది. శివలింగాన్ని కూడా చూసి దర్శనం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారంట. అక్కడ అదే ఊరికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా, దర్శనం చేసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పి బాధితురాలు చెప్తోంది. మా ముందే అంతమంది వెళ్తున్నారు వస్తున్నారు కదా, మేము మాత్రం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆమె అడిగింది. మీరు లోపలికి వెళ్ళాలి అంటే 100 రూపాయలు కట్టాలి, 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అన్నాడంట. మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసుదాన లంచదాని అంటే బోసుదాన లంచదాని అంటావు. నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు నువ్వు కట్టి విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసుదాన పక్కకు జరగాని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాస్ రెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాపని మా అమ్మ నేను దొబ్బుతున్నాను ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము, మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. మీకు తెలుసు కదా, గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా లేకపోతే టెంపుల్స్లో ఏం జరిగినా కూడా అక్కడ ఆ ఊర్లో ఉండే చాకలి వాళ్ళు వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉంటారు. అట్లా చేసినందుకు వాళ్ళకి చాలా చోట్లకి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ గుడిలో ఒకవేళ నిజంగా వసూళ్ళు జరుగుతూ ఉంటే అది అన్అఫీషియల్గా జరుగుతున్న వసూళ్ళు. అవి అఫీషియల్గా జరిగే వసూళ్ళైనా సరే చాకలి వాళ్ళు వెళ్ళాలి అంటే డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు, చాకలోళ్ళే అన్ని పనులు చేస్తారు, మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ చంద్రకళ వాదించడంతో ఆమెని దుర్భాషలాడడం ద్వారా ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చంద్రకళ కుటుంబాన్ని లోపలికి వెళ్ళనివ్వకపోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి అని చెప్పి నేను అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది. రీజన్ నెంబర్ 1 ఏంటి అంటే, రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో ఈ చంద్రకళ కుటుంబము కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ రెడ్లకు కాకుండా వాళ్ళ చాయిస్ ప్రకారం వేరే వాళ్ళకు ఓట్లేశారు. వీళ్ళు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వేరే పార్టీకి సపోర్ట్ చేసిరని అది మనసులో పెట్టుకొని దురుద్దేశంగా వీళ్ళను కావాలని తల్లిని కొట్టిర్రు, చిన్నారి పాపను కొట్టిర్రు. ఇది ఒక కారణం అయితే, రెండో రీజన్ డైరెక్ట్గా కులం. దర్శనానికి తీసుకెళ్ళిన పసిబిడ్డ తల్లి మాదిగ, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో బిడ్డతో దర్శనానికి వచ్చింది. అందుకే మాదిగోళ్ళను చేసుకున్నాక ఇంకా చాకలోళ్ళు అని చెప్పి ఎలా చెప్పుకుంటారు మీరు అని చెప్పి ఇట్లాంటి మాటలతో అండ్ అక్కడికి వచ్చిన ఈమె కుటుంబ సభ్యులు చంద్రకళ కోడలు, చంద్రకళ కూతురు, పసిపాప అండ్ వాళ్ళ ఇంకా దగ్గర బంధువులు కూడా వీళ్ళు వెళ్ళారు. మెయిన్గా ఈ ఫ్యామిలీ మీద అటాక్ జరిగింది. తక్కువ జాతులు ఎందుకు వచ్చింది? మీరు అసలు తక్కువ జాతి ఉంది, మీరు గుడి దాకా తిరగలేదు, మీరు వాళ్ళ దాంట్లో అది కూడా ఉండలేరు. మీరు ఎక్కువ ఎస్సీ మాల దాంట్లోనే ఉంటారు. మీరు వాళ్ళ దాంట్లో ఉండండి. మీరు వాళ్ళ దాంట్లో బట్టి నువ్వు వాళ్ళ లంగల కొడుకుల జతల బట్టి లంగ కొడుకు అయినా దొంగ కొడుకు అయినా నువ్వు రూపాయి ఇస్తారా నీకు బాకీ నీకు ఇల్లుండాదా ఇంతకు నీది ఏ ఊర్రా? అయితే లేదు, మేము వచ్చి జస్ట్ మొక్కిపోతాం, మేము ఏం చేయమన్నాను. అంటే నడువు మీకు చెప్తుంటే నీకు అర్థమవుతా లేదా, బొర్షదాన పిల్లమ్మడిదానా లంగదాన చెప్తుంటే బయటికి నడవని మా పిన్నిని ఇట్లా చెంప మీద చేయబెట్టి దుబ్బింది. మాటల్లో చెప్పలేని బూతులు తిట్టి బలప్రయోగం చేసి అక్కడి నుంచి వాళ్ళని బలవంతంగా బయటికి గెంటేశారు, దర్శనం చేసుకోనివ్వకుండా. సో దర్శనం చేసుకోకుండా ఆ బాధతో వాళ్ళు ఏడుస్తూ వెనక్కి వచ్చేసారు. బిడ్డ పుట్టింది అనే సంతోషంతో దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తే ఇంత అవమానం జరగడాన్ని వాళ్ళు భరించలేకపోయారు. చంద్రకళ కొడుకు వీళ్ళతో పాటు పైకి వెళ్ళలేదు. అందుకే వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ఆ గణేష్ అనే అతని ఏజ్ కూడా ఎక్కువేం కాదు, 25 లోపే ఉంటుంది, అతనికి చెప్పారు. అతను వాళ్ళని నిలదీయడానికి మళ్ళీ ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు, టెంపుల్ దగ్గరికి. అక్కడ వాళ్ళు లేకపోవడంతో ప్రతి ఊరికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అట్లా కుమ్మెర విలేజ్ వాట్సాప్ గ్రూప్లో అతను ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు? మా అమ్మలక్కల్ని బూతులు తిడతారు, మేము కూడా అలాగే తిడితే మిమ్మల్ని మీరు ఊరుకుంటారా అని చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టాడండి. గ్రూప్ ఉన్నది కుమ్మరి గ్రూప్. ఆ గ్రూప్లో ఏం చేసిండు, అరే మీరు మా అమ్మని మా పిల్లలని మాట్లాడారు, మీ అమ్మని మీ అమ్మ మీరు ఊరుకుంటారా అదని చెప్పేసి వీడి గ్రూప్లో అన్నాడు. ఎందుకంటే వీళ్ళు బాధితులు ఇక్కడ మాటలు పడ్డారు.
కనీసం అక్కడి నుంచి గెంటివేయబడ్డారు. పసిబిడ్డను తీసుకెళ్లారు అని తెలిసి కూడా వాళ్ళు రానివ్వలేదు. ఆ ఆవేదనతో అతను మెసేజ్ పెట్టాడు. సో ఆ మెసేజ్ అటువైపు ఉన్న వాళ్ళని ఎంతగా ట్రిగర్ చేసిందంటే, ఒక గుంపు వచ్చి ఈ గణేష్ అనే అబ్బాయిని భయంకరంగా కొట్టుకుంటూ లాక్కెళ్లారంట. టెంపుల్లో కొబ్బరికాయలు స్టోర్ చేసి ఒక రూమ్లోకి గణేష్ని లాక్కెళ్ళి అందరూ చుట్టుముట్టేసి చితకబాదుతూ ఉంటే అతని తల్లి కొడుకుని చంపద్దు అని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడింది. ఆ చిన్న వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దాంట్లో అక్కడ జరుగుతున్న ఆ క్రూరత్వం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ తల్లి ఆర్తనాదాలు వినిపిస్తాయి. అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తున్న జులుం మనకు కనిపిస్తుంది. ఒక బక్క పల్చని వ్యక్తిని అంతమంది చుట్టుముట్టి దాడి చేస్తుంటే అక్కడ ఆ తల్లి, అతని చెల్లెలు, అతని భార్య, ఆ చేతిలో ఉండే పసిబిడ్డతో వాళ్ళు అక్కడ ఉండి విపరీతంగా అరుస్తూ వేడుకున్నారంట. సపోర్ట్ వాళ్ళు అయితే బయట వాళ్ళు వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్నారు. మీది ఊరా, మీకు ఏం జరిగిందో మీకు తెలుసా అని వాళ్ళని తిట్టి ఎలా కొట్టేసారు. వాళ్ళని అక్కడ ఉన్న మొత్తం తోసేసారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దూరం తోసి మళ్ళీ ఊరుకొస్తున్నారు. వాళ్ళు చూసినాడు అక్కడ ఆపడానికి ఏం చేసలేదు. 10 మంది కూడా మేము ఏం చేసినాము, కొంతమంది కాలు పట్టుకున్నాము. తప్పయింది, మేము గ్రూప్లో పెట్టినాక తప్పయింది, మనం క్షమించండి, కొట్టకండి, మనకు చిన్న పాప ఉంది, నిన్న మొన్ననే మన వైఫ్ డెలివరీ అయింది, ప్లీజ్ ఆడపిల్ల కొట్టకండి అని కూడా మేము కాళ్ళ మీద పడ్డాం. అయితే లోపల ఉన్న అమ్మ మీ కాలు మొక్కండి వదిలిపెడతారని నేను గట్టిగా అరుస్తున్నా వీళ్ళ మీద. బయటికి వెళ్ళి నేను డోర్ కాడ ఉండి అంటే వీళ్ళకి కూడా కాలు మొక్కుతుంటే ఇట్లా వీపుల మీద కొడుతున్నారు, మొక్కల మీద కొడుతున్నారు, చంపల మీద కొబ్బరికాయలు తీసుకొని నెత్తిన కొట్టడం, బొరుసలు రావడం చాలా జరిగింది. బయట ఉంటే మేము బయట ఉన్న వాళ్ళు కొట్టి బయటకు వచ్చిన వాళ్ళని మేము కాలు మొక్కిన, కొట్టకండి మాయ, కొట్టకండి తాతయ్య అని నేను కాలు మొక్కినున్నా. మొక్కితే చిన్న పాప ఉంది, ఇట్లా ఆ పిల్ల ముఖం చూడండి, నా ముఖం చూడండి, ప్లీజ్ కొట్టకండి, ఊళ్ళో ఏమన్నా ఉంటే మాట్లాడుతున్నామని నేను ఇట్లా కాలు పట్టుకుని ఉన్నా. సర్పంచ్ తుకారాం రెడ్డి అక్కడే ఉన్నాడు. ఊరిని కాపాడాల్సిన సర్పంచ్ అక్కడే ఉన్నా కూడా అతను ఇంకా కొట్టండి అని చెప్పి ప్రోత్సహించాడే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సర్పంచే కాదు, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, ఈ పెద్దావిడ చంద్రకళ నడుం మీద నిలబడి తొక్కి నిలబడ్డాడంటే ఆమెకి కిడ్నీ ఇష్యూ ఉంది. కొట్టొద్దుండి అనేది కాలు పట్టుకోనికి పోతే సతీష్ రెడ్డి నడుముల మీద నిలబడింది సార్. మా అత్తమ్మకి, ఆమెకు ముందే కిడ్నీ ప్రాబ్లమ్ సార్. ఆమెకి నడుముల మీద నిలబడేసరికి ఆమె అట్టనే కింద పడిపోయింది సార్ ఆమె. సో ఆ బాధితుడైన గణేష్కి కాళ్ళలో రాడు, మా ఆయనకు రాడుంది సార్ కాలుకి. సో అతను కింద పడిపోతే అతన్ని చంపడానికి కొబ్బరి బొండాలు తీసే ఒక రాడుని తీసుకెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను తప్పించుకునే క్రమంలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి ఇతనే ప్రధానంగా అడ్డుకున్నాడు. సో అతనికి చెవి దగ్గర కొంచెం తగిలిందంట. రాడు ఉంటది కదా, ఆ రాడు తీసుకొని శ్రీనివాస్ రెడ్డి మా ఆయనకు పొడవనికి పోతే తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్న ఎంబడే ఇంకా ఆయన కింద పడిపోయిండు. ఆయనకు చిన్న గాయం మాత్రమే గీసుకుపోయింది సార్. ఇక్కడ మొత్తం 8 మంది కొట్టారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఆలయ ధర్మకర్త అని చెప్పి చెప్పుకుంటున్న ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఇతనే మొదట అడ్డుకున్నాడు. తర్వాత సర్పంచ్ తుకారాం రెడ్డి, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, పాపను కాలితో తన్నిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కుఫేందర్ రెడ్డి, పల్లె పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి దాడిలో పాల్గొన్నారు. అందరూ కొట్టారు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. భర్తను అత్తను చితకబాదుతూ ఉంటే గొంతు పోయేలాగా అరుస్తూ వేడుకున్న ఆ పాప తల్లి కీర్తి ఏం చేయాలో, ఎలా కాపాడుకోవాలో, తను ఏ మాత్రం లేట్ చేసినా ఆ గణేష్ని బతకనివ్వరు అని చెప్పి తెలిసిన నిస్సహాయ స్థితిలో తన చేతిలో ఉన్న బిడ్డను అక్కడుండే తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి, ఈ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి, అదే గ్యాంగ్కి చెందిన వ్యక్తి, అక్కడ దాడి చేస్తున్న వ్యక్తి, అతని కాళ్ళ దగ్గర పడుకోబెట్టి నా బిడ్డ ముఖం చూసైనా వదిలేయండి, చిన్న బిడ్డ 2 నెలలే అయింది, నేను బాలింతను, మేము అన్యాయం అయిపోతాము, నా భర్తను చంపకండి అని చెప్పి అతని కాళ్ళ దగ్గర పడుకోబెట్టిందంట. బిడ్డ ముఖం చూసైనా వదిలిపెట్టండి అని చెప్పి, మేము దూరంగా వెళ్ళిపోతాము, ఈ ఊర్లో కూడా ఉండము అని చెప్పి వేడుకుందంట. ఆ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు ఆ బిడ్డను ఎలా తన్నాడో ఆ తల్లి చెప్పింది, వినండి ఒకసారి. ఇంకా మా ఆయనదే తప్పు అంటున్నారు కదా, మేము మళ్ళీ క్షమాపణ చెప్పిస్తానే వాళ్ళని కాళ్ళు పట్టుకొని పోయినా సార్. ఇట్లా మోకాలతోనే తన్నే వరకు పాప అంత దూరం పడిపోయింది. నాకు నెత్తికి తాకేసరికి ఏం కనిపించలేదు సార్. అయితే నేను పాప ఎక్కడ పడిందో తెలియక ఆమె వాయిస్ని మాత్రమే అది కుళ్ళలాగా ఉంటుంది కదా సార్, ఆ వాయిస్ ఇన్ని ఎంబడే ఇట్లా గుంజుకొని పాలకెట్టుకున్నా సార్. పాలు 2 బుక్కలు తాగింది సార్. కాలు మొత్తం చిన్న పాప అయితే కింద పడ్డది. ఆ పిల్ల మొక్కను చూడండి అని అడిగినాం. పిల్లలే లంజలాల పిల్లలే మీలే అని మమ్మల్ని మళ్ళీ పక్కకు చూసి పిల్ల కింద పడ్డప్పుడే వాళ్ళు తగినప్పుడే తాకింది.
మేము వాళ్ళ కాళ్ళ మీద బయట కూడా వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాం మేము ఇట్లా. దూరంగా పడిపోయింది కానీ గాయాలు ఏమీ లేవు, లోపల ఇంటర్నల్ గాయాలు జరుగుండొచ్చు, కాబట్టి వీళ్ళకేమీ తెలియలేదు. అలాగే పాపను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి, భర్తకి అత్తకి ట్రీట్మెంట్ చేయించారు. ఇది 18వ తేదీ జరిగింది, ఫిబ్రవరి 18. సో పాపను తన్నిన తర్వాత 2 రోజుల తర్వాత గణేష్ అతని తల్లి కొద్దిగా కోలుకున్న తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం పాప కళ్ళు తెరవలేదు. పడుకోబెట్టినాము. ఇంకా పొద్దున కరెక్ట్ 6 అయ్యిందంట పాప పాలకి ఏడుస్తుంది. ఇంకా వీళ్ళు లేచిరు అని ఇంకా నేను అప్పుడే మెలక తీసుకుని ఇంకా పాప పాలకి ఏడుస్తలేదు, ఏం చేస్తలేదు అని చెప్పి ఇట్లా ఛాతి తన నోట్లో పెడితే పాలు మొత్తం కింద పోతున్నాయి సార్. మమ్మీ అని ఇట్లా అంటే ఏం లేదు, చల్లగా అయిపోయింది సార్. ఫిబ్రవరి 18న దాడికి గురైన పాప ఫిబ్రవరి 21న చనిపోయింది కాబట్టి పోలీసుల దృష్టిలో ఇది పెద్ద విషయమే కాదు. ప్రెస్ మీట్లో ఇదే మాట్లాడాడు చూడండి, పాప ఒంటి మీద గాయాలు లేవు అని చెప్పి. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. ఒంటి మీద గాయాలు లేకపోతే ఆ దాడితో సంబంధం లేనట్ట. సో అసలు ఘటన జరిగిన ఫిబ్రవరి 18న ఈ బాధితులు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే అప్పటికే వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. వాళ్ళని కూర్చోబెట్టుకొని లోపల మర్యాద చేసిన పోలీసులు వాళ్ళు ఈ గణేష్ మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకున్నారు. ఈ అబ్బాయే శ్రీనివాస్ రెడ్డి మీద దాడి చేశాడు అని చెప్పి ఆ అబ్బాయి మీద ఇమీడియట్గా కేసు బుక్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ బాధితులు ఇచ్చిన కంప్లైంట్ని కనీసం తీసుకోలేదు, దాన్ని చెత్తకుండిలో పడేశారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఘటన జరిగిన తర్వాత గ్రామంలో ఉండే సర్పంచ్ అనుకో కూడా మీరు ఏమీ చేయలేరు మమ్మల్ని అని చెప్పి ఎలా అవమానించారో, ఎలా హేళనగా మాట్లాడారో కూడా బాధితులు చెప్తున్నారు. కూర్చున్నారు. ఆపండి తాతయ్య అంటే బస్సు దాన్ని అయితే మేము కాలు పట్టుకొని వస్తే నువ్వు దూరం చెప్పి ఫస్ట్ మమ్మల్ని ఇట్లా దూరం చెప్తున్నారు. ఎందుకు అంటే మొత్తం అందరూ కూడా ఒకే కమ్యూనిటీ. వీళ్ళ మీద ఎవరైతే దాడి చేశారో సేమ్ అదే కమ్యూనిటీకి చెందిన ఆ పోలీసులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, పైనుండే ముఖ్యమంత్రి కానీ, పైగా ముఖ్యమంత్రికి వీళ్ళందరూ బంధువులు, అక్కడుండే లోకల్ ఎమ్మెల్యేకి బంధుగణం వీళ్ళు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పృథ్వీరాజ్తో బాధితురాలు ఏం చెప్పిందో ఒకసారి వినండి. ఇంత అహంకారం, ఇంత మదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సర్పంచ్ చెప్పిండు, ఎమ్మెల్యే అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే సర్పంచ్కి కావాల్సిన వాళ్ళంట. మీరు వాళ్ళ దగ్గర పోయినా కూడా మీకేం న్యాయం జరగదు, మీరు ఏం పీకుంటారో పీకొస్తుంది. ఎంత దారుణమో అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వలేదు, ఎలాంటి భద్రత ఇవ్వలేదు. వీళ్ళని దాడి చేసిన వాళ్ళనే పోలీసులు రక్షించారు. కంప్లీట్గా వాళ్ళ సైడ్ పోలీసులు తీసుకోవడంతో ప్రాణభయంతో వీళ్ళు ఊరు వదిలేశారు. ఆ కుమ్మెర గ్రామంలో కాకుండా నాగర్ కర్నూలుకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఫస్ట్ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, టెంపుల్లోకి వీళ్ళని ఎందుకు వెళ్ళనివ్వలేదు అని చెప్పి పోలీసులు వచ్చి అడుగునుంటే, అక్కడ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే ఇంత జరిగేదే కాదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ జోలికి మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి మాకే క్లాస్ బీకారు, కానీ పోలీస్ కంట్రోల్ చేయలేదు, ఎక్కడా కూడా మా కంప్లైంట్ కూడా సరిగా తీసుకోలేదు అని చెప్పి బాధితులు. తర్వాత మేము 3 సార్లు వీళ్ళు సర్పంచ్ తుకారాం రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ రెడ్డిస్ మొత్తం కలిసి ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు. మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని 3 సార్లు బయటికి నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్పులు చూపిస్తే అప్పుడు మీరు ఏమన్నా రాయాలనుకుంటా రాయండి అని చెప్పారు. అప్పటికి 9:30, 10 అవుతున్నది. ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసినాం. అంత టైం అని గట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కంప్లీట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించిన తర్వాత ఉండి మేమే సార్ అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద అది చేసిరంటే ఇది చేసిరంటే ఎందుకు కొట్టినవరా, మీరు ఏం పని ఉన్నది రాసకి మీరు గ్రూపులలో పెట్టాల్సిన అవసరం అంటే, అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినంత మాత్రం మమ్మల్ని మా అక్కలను కొడతారా సార్, ఆడపిల్లని చూడ కూడా బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు. పాప చనిపోయిన తర్వాత కూడా ఈ విషయం ఎవ్వరికీ తెలిసేది కాదు, నిందితుల మీద కేసులు అయ్యేవే కాదు. మరి ఎలా తెలిసింది? డిఎస్పీ కార్యకర్తల ద్వారా విశారదన్ మహారాజ్ అక్కడికి వెళ్ళి పాప శవము చంద్రకళ కుటుంబంతో కలిసి ధర్నా చేశారు. అర్ధరాత్రి దాకా ధర్నా చేస్తే పోలీసులు ఇంత చేతగానితనంతో ఎందుకు ఉంటున్నారు అని చెప్పి నిలదీస్తే అప్పుడు నీకు కుటుంబాలు లేవన్నా, నీకు భార్య పిల్లలు లేవన్నా, పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? దేనికి యూనిఫామ్ అంటారు మీది? మీ డ్యూటీ దేనికి, మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి ఒకటి. వీళ్ళు ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళ పేర్లతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళందరినీ కూడా మేము రిమాండ్లోకి తీసుకున్నాము, మేము అదుపులోకి తీసుకున్నాము అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేశాము అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పలేదు. మేము అన్నీ తెలుసుకుంటున్నాము అని చెప్పి సిఐ గారు కూడా చెప్తున్నారు.
ఆ బాధిత తల్లి బిడ్డతో పరుగులు పెడుతున్న వీడియోలు, విశారదన్ మహారాజ్ వీడియోలు వైరల్ అయ్యాక ఈ ఇష్యూ మొత్తం అందరికీ తెలిసింది. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బాధితుల తరఫున అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. మీ దగ్గర వాళ్ళని పట్టుకునే శక్తి లేకపోతే నేను మా వాళ్ళని పంపిస్తా, పట్టుకొస్తారుగా. రెండోది, నువ్వు ఆల్రెడీ వాళ్ళని రాత్రి 1కి నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. చేస్తావు కదా ఏరి మేరాలు. ఇప్పటిదాకా నేను ఈ వీడియో రికార్డ్ చేసేదాకా నిందితులు ఎవరిని కూడా ఈ కేసులో అరెస్టు చూపించలేదు. నిందితుల్ని కాపాడుతూ వచ్చారు. ఇది ఎప్పుడైతే ఇష్యూ అయిందో అప్పుడు పోలీసులు స్పందించడం మొదలుపెట్టారు. ఈ ఇన్సిడెంట్ ఏం చెప్తోంది? ఆ కుమ్మెర గ్రామంలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఎలా ఒక్కటైపోగలిగారు? నిజంగా అతను అడిగింది ఏమైనా తప్పుడు ప్రశ్న? ఇంత దాడి చేసేంత తప్పు అతను ఏం చేశాడు? ఆ కుటుంబం ఏం తప్పు చేసింది? ఇక్కడ చాకలి చంద్రకళ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆ చంద్రకళ రెడ్లను కాదు అని చెప్పి తనకు నచ్చిన వాళ్ళకు ఓటేసింది. దౌర్జన్యంగా 100 రూపాయలు ఇస్తేనే గుళ్ళో దర్శనానికి పంపుతాము అని చెప్తే నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది. దళిత అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసుకుని వస్తే సాధారణంగా తన కొడుకు నిర్ణయానికి మద్దతుగా నిలబడింది. తన కోడల్ని ఆహ్వానించింది. తన మనవరాల్ని గుండెలకు హత్తుకొని శివుడి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్ళింది. సో ఇది ఆమె చేసిన తప్ప? ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప? లేకపోతే కులాంతర వివాహాన్ని ఆహ్వానించడం తప్ప? హిందువులంతా బంధువులే అంటారు కదా, హిందువులంతా బంధువులే అని చెప్పి చాకలి చంద్రకళకి అర్థమైంది. కానీ హిందువులంతా బంధువులే అని చెప్పి అక్కడుండే రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు అర్థమవుతుంది? అసలు అర్థమవుతుందా? ఈ దాడి కేవలం అగ్రకుల ఆధిపత్యంగానే చూడాలి. ఏ అగ్రకులానికైనా సరే హిందువులంతా బంధువులే అనే కాన్సెప్ట్ అర్థమవుతుందా? దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఎందుకు దీన్ని క్వశ్చన్ చేయరు? దీని మీద ఎందుకు ఎప్పుడు చర్చించరు? ఇది ఎందుకు పొలిటీషియన్లు బాహాటంగా మాట్లాడరు? గ్రామాల్లో అణగారిన వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడుగడుగున అవమానాల్ని ఫేస్ చేస్తున్నారు అనేది పచ్చి వాస్తవం. అగ్రకులాలకుండే ఆర్థిక బలము అండ్ అధికార బలం, ఇప్పుడైతే రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణలో విస్తృతమైన ఆర్థిక బలం ఉంది, విపరీతమైన అధికార బలం ఉంది. ఆ అధికార బలాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రదర్శిస్తున్నారు అని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నాయి. ముఖ్యమంత్రి వాళ్ళ రెడ్డి, అందులోనూ వాళ్ళ బంధువు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. సో అందుకే ఇంతగా బరితెగించేశారా వీళ్ళు? కులోన్మాదం ఈ స్థాయిలో ఊరేగుతున్న పల్లెల్లో బలహీనులకు ఎవరు దిక్కు? ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలో, ప్రజా సంఘాలు సర్వశక్తులు పెట్టి సోషల్ మీడియా ఉపయోగించుకొని పోరాడితే తప్ప ఇలాంటి ఇన్సిడెంట్స్ బాహాటంగా వెలుగులోకి రావట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరి చేతుల్లో ఉంది? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి దాడులు జరిగినా కూడా పూర్తిగా అందరికీ తెలిసేలాగా ఇది జరిగింది అని చెప్పి ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే అక్కడ బలహీనులకు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు కాబట్టి. సో మన దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయా అనే ప్రశ్న పదే 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 వినిపిస్తూనే ఉంటుంది ఇలాంటివి జరుగుతున్నంతకాలం. కుల దురహంకారాన్ని గర్వంగా చాటుకునే రేవంత్ రెడ్డి 2 నెలల పసిబిడ్డను కాలితో తన్నిన దుర్మార్గుల మీద ఒక హోంమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజంగా చర్యలు తీసుకుంటారా? తనకు దూర బంధువులు అని చెప్పి చెప్తున్నారు. దీని మీద మాట్లాడగలుగుతారా? దీని ఏంటంటే దీంట్లో ముఖ్యమంత్రి బంధువులను రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సమాజం మొత్తం చూసిరు. కుమ్మెర విలేజ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ తెలంగాణలో ఒక చాలా పెద్ద రాజకీయ ప్రకంపన. బీసీ కులాలను తట్టి లేపిన ఒక పసిబిడ్డ పొలికేక ఇది. ఈ విషయాన్ని మళ్ళీ చెప్పాలి అనుకుంటున్నాను. ఆధిపత్య కులాలకు కులము అనేది ఎప్పుడూ కూడా నెత్తి మీద ఒక కిరీటం లాంటిది. అణగారిన కులాలకు అదే కులం నెత్తి మీద ఒక పెద్ద భారము, ఒక ముళ్ళ కిరీటం. రెండు సేమ్ కాదు. కులం అనేది ఒకరికి ప్లెజర్ లాగా, ఒకరికి పెయిన్ లాగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఈక్వల్ ఎలా అవుతారు? కొంతమంది మాత్రమే కులం గురించి ఎందుకు మాట్లాడతారు అనే ప్రశ్నే తప్పు. ఫస్ట్ ఖచ్చితంగా మాట్లాడతారు. పెయిన్లో ఉండే వాళ్ళే మూలుగుతారు, అరుస్తారు, నొప్పితో కేకలు పెడతారు, ఆర్తనాదాలు చేస్తారు. ఆ ప్లెజర్లో ఉండేవాళ్ళు ఎందుకు అరుస్తారు? ఎందుకు మాట్లాడతారు? ఆ ప్లెజర్ని ఎందుకు వదులుకోవాలనుకుంటారు? కులాన్ని ప్లెజర్గా చెప్పుకునేవాడు అందులో నుంచి బయటికి రావాలి. తోటి మనిషి పెయిన్ను అర్థం చేసుకోవాలి. ఈక్వాలిటీ పాటిద్దాము అని చెప్పి చెప్పగలగాలి. సో ఈ చెప్పగలిగేది ఎవరు? ముఖ్యంగా మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఆ ప్రజాప్రతినిధుల నుంచి ఇది మొదలవ్వాలి. వాళ్ళని మనం క్వశ్చన్ చేయాలి. ఇంతకాలం మా వల్ల జరిగింది తప్పు అని చెప్పి రియలైజ్ అవ్వాలి. రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యనే క్షమాపణలు చెప్పారు కదా, క్షమించండి 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 అని చెప్పి. ఎన్ని తప్పులు చేశారా, అవసరంలో పుట్టారా,
బట్ ఐ ఓన్ ఇట్. ఐఐజీన్స్ నాకు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను, ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి. ఆ రకంగా చెప్పగలగాలి. సోషల్ ప్రివిలేజ్ పొందుతున్న క్యాస్టుల్లో ఇది తప్పు అనే ఒక రియలైజేషన్ రానంత వరకు కులాల అడ్డుగోడలు అలాగే ఉంటాయి. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు కులాల అడ్డుగోడలు కూలిపోతాయి. వాళ్ళలో రియలైజేషన్ రాకపోతే కూల్చే వాళ్ళు ఖచ్చితంగా పుడతారు, ఏకమవుతారు, కూలుస్తారు. మతం మారిన వాళ్ళని చాలా చులకనగా, హేళనగా ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా, రైస్ బ్యాగ్స్, కన్వర్ట్స్ అని చెప్పి. ఇలాంటివి జరిగినప్పుడు హిందూ మత పరిరక్షకులు ఎప్పుడు ఎందుకు కనిపించరు? ఇలాంటి వాటి మీద ఎందుకు నిలదీయరు? హిందువులంతా బంధువులు అని చెప్పి మీరు చెప్తారు కదా, మరి వాళ్ళు బంధువులు ఎలా కాకుండా పోతారు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు నిలదీయరు? మతం మారిపోతారు అని చెప్పి హాహాకారాలు చేస్తారు. మతం మారిపోయిన వాళ్ళని చాలా దారుణంగా బూతులు తిడతారు. కన్వర్ట్స్, రైస్ బ్యాగ్స్ అంటారు, యాంటీ హిందూస్ అంటారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు మతం మారిపోకుండా ఎందుకు ఉంటారు కింది స్థాయి కులాల వాళ్ళు? మీరు అడ్డుకోవాలి కదా వచ్చి. మీరు ఎందుకు అడ్డుకోరు? మీరు ఎందుకు మాట్లాడరు? ఇక్కడ మీ పాత్ర ఏమీ లేదా? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ గణేష్ కుటుంబానికి, ఆ చంద్రకళ కుటుంబానికి, చనిపోయిన పాప మృతికి సరైన న్యాయం చేస్తుందా? వాళ్ళు 8 మంది మీద కేసు పెట్టారు. ఆ 8 మందిని శిక్షించగలుగుతుందా? ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళనిస్తుందా? చూద్దాం. ప్రజల వాయిస్లెస్ పీపుల్ వాయిస్ వినిపించే ఇలాంటి ఛానల్కి ఖచ్చితంగా ప్రజలే మద్దతుగా నిలవాలి. మాకు మీ సపోర్ట్ కావాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.